హాయ్ హలో దిస్ ఈజ్ వెంకటమారుతి ప్రసాద్ సాతులూరి యు నో వెరీ వెల్ చాలా మందికి ఐడియా ఉంది. నేను జనరల్‌గా నా ఛానల్‌లో ఈ మారుతి సాతులూరి అనే యూట్యూబ్ ఛానల్‌లో స్టెనోగ్రఫీకి సంబంధించిన ఒక కోర్సు, ఇంటర్మీడియేట్ కెమిస్ట్రీకి సంబంధించిన ఒక కోర్సు 2 కోర్సెస్‌ని 2 ప్లే లిస్ట్‌లో మీకు అందిస్తున్నాను నేను. సో, ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి ఏపీ ఇంటర్మీడియేట్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్‌లో ఉండే వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్‌ని ఇన్ తెలుగు ఐయామ్ ఎక్స్‌ప్లెయినింగ్ రైట్. ఓకే. తెలుగులో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. సో, మనకి వీడియో టైమ్ లెంగ్త్ పెరుగుతుంది కాబట్టి దాన్ని మనం ఎలా కట్ చేసుకున్నామనంటే మినిమమ్ 5 క్వెషన్స్. అంటే ఇవన్నీ వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ అంటే మీకు ఐడియా ఉంది. అంటే ఎవరైతే 10థ్ నుంచి జస్ట్ ఇప్పుడే ఇంటర్మీడియేట్‌కి వస్తున్నారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో, మీ రెగ్యులర్ క్లాస్ వర్క్‌లో జరిగే కాన్సెప్ట్స్ అన్నిటిని బేస్ చేసుకొని మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఉంటారు. ఆ నోట్స్‌ని నేనిప్పుడు ఇచ్చే ఈ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వెషన్స్‌ని రెండిటిని కంపేర్ చేస్తూ జాగ్రత్తగా వీడియోని ఫాలో అయితే డెఫినైట్‌లీ యూ విల్ గెట్ సక్సెస్. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే. సో, మనం ఏం చేద్దామంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ అందరి దగ్గర ఉండుంటుంది. ఆ టెక్స్ట్ బుక్ వెనక ఏవైతే మనకి క్వెషన్స్ ఉన్నాయో వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్, షార్ట్ ఆన్సర్ క్వెషన్స్, లాంగ్ ఆన్సర్ క్వెషన్స్. సో, వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ అంటే మనకి జనరల్‌గా 2 మార్క్స్ క్వెషన్స్ అని అంటాం ఇంటర్మీడియేట్‌లో. అలాగే షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ అంటే 4 మార్క్స్ క్వెషన్స్. లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ అంటే 8 మార్క్స్ క్వెషన్స్. సో, ఈ 2 మార్క్స్ క్వెషన్స్‌ని నేనిప్పుడు మీకు బేస్డ్ ఆన్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, అందులో వన్ బై వన్ క్వెషన్స్ లెసన్ వైస్ మనం డిస్కస్ చేసుకొని దెన్ వి విల్ గో ఫర్ 4 మార్క్స్ క్వెషన్స్. Then we will go for long answer questions. That means 8 marks questions. Okay, na? So be ready, all of you. I think it will be very helpful to all the students who are coming to the intermediate first year. So intermediate first year కి ఎవరైతే ఇప్పుడు ఎంటర్ అయ్యారో వాళ్ళకి ఇది చాలా 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 హెల్ప్ అవుతుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో కూల్‌గా, కామ్‌గా ప్రతి ఒక్క క్వెషన్‌ని మనం జాగ్రత్తగా, స్లోగా, కీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం అనుకోండి. హ్యాపీగా మీరు రాసుకోగలరు 2 మార్క్స్ క్వెషన్స్. ఏవడిగినా రాయగలరు. ఇంతకు ముందు ప్యాటర్న్‌కి, ఇప్పుడు ప్యాటర్న్‌కి కెమిస్ట్రీ పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో చేంజ్ ఏంటి అనంటే, ఇంతకుముందు ఫ్రీక్వెంట్‌గా మనకి ఏ క్వెషన్ ఇస్తాడు అన్నది వి కెన్ ఈజిలీ గెస్. పలానా పర్టిక్యులర్ క్వెషన్ ఇస్తాడు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అని ఒక క్వెషన్ ఉండేది మనకి. స్టాక్ క్వెషన్స్ అని అంటాం వాటిని. కానీ ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో ఇప్పటికి ఉండే స్టూడెంట్ మైండ్ సెట్‌ని బేస్ చేసుకొని స్టాక్ క్వెషన్స్‌ని ఇవ్వటం లేదు. 2 మార్క్ క్వెషన్స్‌లో గాని, 4 మార్క్ క్వెషన్స్‌లో గాని, 8 మార్క్ క్వెషన్స్‌లో గాని స్టాక్ క్వెషన్స్ అనేవి ఇవ్వట్లేదు. అంటే క్వెషన్ పేపర్ సెట్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉండే క్వెషన్స్ అంటే స్టూడెంట్ మైండ్ సెట్ ఇప్పటి ట్రెండ్‌ని బేస్ చేసుకొని వాళ్ళు అప్లికేషన్ ఓరియెంటెడ్‌లో క్వెషన్స్ అడుగుతున్నారు. కానీ మాక్సిమం 95% క్వెషన్ మన అకాడమీ టెక్స్ట్ బుక్ ప్యాక్స్ ఉండే క్వెషన్స్‌లో మాత్రమే ఇవ్వాలి. సో, వాటిలో రెగ్యులర్‌గా ఇంతకుముందే అవి ఇప్పుడు ఇవ్వట్లేదన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారు అకాడమీ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్‌లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్‌ని మనం చదవాల్సి ఉంటుంది. ఇంతకుముందు కొన్ని క్వెషన్స్ చదివితే పాస్ అవ్వగలం అనే ఒక కాన్సెప్ట్ ఉండేది. బట్ ఇప్పుడు అలా లేదు. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ వి హావ్ టు డిస్కస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ వి హావ్ టు ఎక్స్‌ప్లెయిన్. మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఇప్పుడు ఉంది మనకి. ఇప్పటి కాలమాన పరిస్థితులు ఈ 2021లో ఇంకా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఓకే. అందుకని నేను ఏం చేస్తానంటే ఓన్లీ 5 క్వెషన్స్ మినిమమ్ 4 టు మాక్సిమం 5 క్వెషన్స్ పర్ వీడియో. ఒక వీడియోలో 4 టు 5 క్వెషన్స్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఈజీగా ఉండే క్వెషన్స్ అన్నీ ఈజీగానే ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అయితే సార్ మాకు కాన్సెప్ట్ తెలియకుండా క్వెషన్స్‌ని మేము ఎలా అర్థం చేసుకోగలం అనే ఒక డౌట్ వస్తుంది మీకు. అందుకనే నేను ఏం చేస్తానంటే దీనికి ఇప్పుడు ఒక 2 మార్క్స్ క్వెషన్ ఇక్కడ నేను టైప్ చేశాను. వాట్ ఈస్ ద చార్జ్, మాస్ అండ్ చార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ యాన్ ఎలక్ట్రాన్ అనే ఒక క్వెషన్ ఇప్పుడు మనం నోట్ చేసుకున్నాం ఇక్కడ. ఈ క్వెషన్‌కి సంబంధించిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో దానికి సరౌండింగ్‌గా దానికి ఒక కొంత రేడియస్‌లో మీకు నేను నాలెడ్జ్‌ని అందిస్తాను. ఆ నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని యూ కెన్ ఈజీలీ గెస్ కొన్ని డైరెక్ట్ క్వెషన్స్ ఉండొచ్చు. ఆ డైరెక్ట్ క్వెషన్స్‌ని డైరెక్ట్‌గానే మనం అటెంప్ట్ చేస్తాం. అలా కాకుండా కొన్ని కాన్సెప్ట్ చెప్పకపోతే ఆ 2 మార్క్స్ క్వెషన్స్‌ని యూ కెనాట్ అటెంప్ట్ ఇట్. దాన్ని అటెంప్ట్ చేయలేరు. అర్థం కాదు కూడా. అందుకని అలాంటి 2 మార్క్స్ క్వెషన్స్‌కి నేను ఏం చేస్తాను, దానికి సరౌండెడ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్‌ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
So based on that explanation and based on that concept, you can easily write the 2 marks question. అర్థమైంది కదా? కాలస్యం ఎందుకు? We can go to the atomic structure. మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఏపీ ఇంటర్మీడియట్ కి సంబంధించి ఫస్ట్ లెసన్ అటామిక్ స్ట్రక్చర్. ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద చార్జ్? వాట్ ఈస్ ద చార్జ్, మాస్ అండ్ చార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ an ఎలక్ట్రాన్ అని అడుగుతున్నాడు. ఒక ఎలక్ట్రాన్ కి సంబంధించి చార్జ్ ఎంత ఉంటుంది, మాస్ ఎంత ఉంటుంది, చార్జ్ టు మాస్ రేషియో ఎంత ఉంటుంది. ఓకే, సో బ్రీఫ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో ఎలక్ట్రాన్ తాలూకా చార్జ్ ఆఫ్ an ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ తాలూకా చార్జ్ ని మనం ఈ అనే ఒక లెటర్ తో ఇండికేట్ చేసుకుంటాం. జనరల్ గా చార్జ్ ఆఫ్ an ఎలక్ట్రాన్ ని ఈ అనే లెటర్ తో ఇండికేట్ చేస్తారు. దీని వాల్యూ ఎంత ఉందో మనకు తెలియాలి. సో చార్జ్ ఆఫ్ an ఎలక్ట్రాన్ వాల్యూ ఎంత? మీ అందరికీ కూడా లోయర్ క్లాసెస్ లో ఒక కాన్సెప్ట్ ఐడియా ఉంది. వాట్ ఇస్ దట్? ఒక ఆటమ్ తీసుకుంటే, సపోజ్ ఇఫ్ యు టేక్ an ఆటమ్, నేను ఇక్కడ ఒక ఆటమ్ ని తీసుకుంటాను. ఆటమ్ లో ఏంటేంటి ఉంటాయి? ఒక న్యూక్లియస్ ఉంటుంది, ఆర్బిట్స్ ఉంటాయి, అవునా? ఇదంతా ఒక ఆటమ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్బిట్, ఇది న్యూక్లియస్. దిస్ ఇస్ ఆర్బిట్, దిస్ ఇస్ న్యూక్లియస్. ఓకే, సో న్యూక్లియస్ లో ఏముంటాయి, ఆర్బిట్స్ లో ఏముంటాయి అన్నది మనకు తెలియాలి. ఓకే, ఎవరికైనా ఐడియా ఉంటే మీరు ఒకసారి గెస్ చేసుకుని మీరు సెల్ఫ్ ఆన్సర్ ఇచ్చుకోండి. ఆర్బిట్ లో మనకు ఉండేవి ఎలక్ట్రాన్స్. ఆర్బిట్ లో ఏంటుంటాయి? ఎలక్ట్రాన్స్. అంటే ఈ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా న్యూక్లియస్ చుట్టూ అలాగా తిరుగుతూ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడాను అవుట్ సైడ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఉంటాయి, న్యూక్లియస్ బయట ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, మరి న్యూక్లియస్ లో ఏముంటాయి? వాట్ ఆర్ ద పార్టికల్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద న్యూక్లియస్? న్యూక్లియస్ లో ఉండేవి ఏంటి? న్యూక్లియస్ లో ఉండేవి ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద న్యూక్లియస్. అందుకని వీటిని న్యూక్లియాన్స్ అని కూడా పిలుస్తాం. ఓకే, దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్, అంటే దీస్ టూ కాంబినేషన్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, ఈ రెండింటిని కలిపి న్యూక్లియాన్స్ అని పిలుస్తాం. న్యూక్లియస్ లో ఉండే పార్టికల్స్ కదా, అందుకని వాటిని న్యూక్లియాన్స్ అని పిలుస్తాం. మరి న్యూక్లియస్ కి బయట, అవుట్ ఆఫ్ ద న్యూక్లియస్ ఉండే పార్టికల్స్ ఏవి? ఎలక్ట్రాన్స్. ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది. ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయో, సీ హియర్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఉంటాయో అన్నే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మనకి ఉంటాయి. న్యూక్లియస్ బయట ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయో న్యూక్లియస్ లోపల అన్నే ప్రోటాన్స్ ఉంటాయి. సో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఆర్ ప్రెజెంట్ విత్ ఇన్ ద న్యూక్లియస్ అండ్ అవుట్ సైడ్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ బయట ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో న్యూక్లియస్ లోపల అన్నే నెంబర్, న్యూక్లియస్ బయట ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో న్యూక్లియస్ లోపల అన్నే ప్రోటాన్స్ ఉంటాయి. ఓకే, రైట్. సో ఇక న్యూట్రాన్స్ గురించి ఏంటి అన్నది మనం తర్వాత అబ్జర్వ్ చేద్దాం. రైట్, ఇప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ ఎక్కడున్నాయో తెలిసిపోయింది. ఎక్కడున్న ఎలక్ట్రాన్స్? న్యూక్లియస్ కి బయట ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆర్బిట్స్ లో ఎలక్ట్రాన్స్ అలాగే న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో ఈ ఎలక్ట్రాన్ కి ఎంత ఛార్జ్ ఉంటుంది? ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ కి ఒక ఛార్జ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దట్ ఈజ్ నెగటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్ కి ఏ ఛార్జ్ ఉంటుంది? నెగటివ్ ఛార్జ్. మరి ప్రోటాన్ కి ఏ ఛార్జ్ ఉంటుంది? పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ ఎలక్ట్రాన్ కేమో నెగటివ్ ఛార్జ్, ప్రోటాన్ కేమో పాజిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్స్ ఆర్ హ్యావింగ్ నెగటివ్ ఛార్జ్, ప్రోటాన్స్ ఆర్ హ్యావింగ్ పాజిటివ్ ఛార్జ్. వీటికి నెగటివ్ ఛార్జ్, వాటికేమో పాజిటివ్ ఛార్జ్ ఉంటాయి. అయితే ఎంత ఉంటుంది? వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ద ఛార్జ్ ఆఫ్ an ఎలక్ట్రాన్? నెగటివ్ ఛార్జ్ ఉంటుంది అని తెలుసు, బట్ హౌ మచ్ క్వాంటిటీ? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఛార్జ్ ఆఫ్ an ఎలక్ట్రాన్? ఒక ఎలక్ట్రాన్ తాలూకా ఛార్జ్ ఎంత? ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఛార్జ్ ఆఫ్ an ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఛార్జ్ ఆఫ్ an ఎలక్ట్రాన్ ఈ అనే లెటర్ తో ఇండికేట్ చేస్తారన్నాను కదా. సో ఈజ్ ఈక్వల్ టు -1.602 ఇంటూ 10⁻⁻19. గుర్తుపెట్టుకోవాలి, -1.602 ఇంటూ 10⁻⁻19 కూలూమ్స్. ఓకే, -1.602 into 10⁻⁻19 coulombs. Coulomb is a unit
ఫర్ ద ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ తాలూకా ఛార్జ్కి మెజర్ చేయాలి అంటే యూనిట్స్లో చెప్పాలి. ఇక్కడ కూలూమ్ ఈజ్ వన్ ఆఫ్ ద యూనిట్స్ ఆఫ్ ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ తాలూకా ఛార్జ్ని కూలూమ్స్లో ఇండికేట్ చేస్తాం. అలా కాకుండా ఎలక్ట్రాన్ తాలూకా ఛార్జ్ని ఈఎస్యూస్లో కూడా మనం చెప్తాం. -4.802 ఇంటూ 10⁻⁻10 ESU. సార్ ఈఎస్యు అంటే ఏంటి? ఈఎస్యు అంటే ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్. ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్ అని పిలుస్తాం. ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్. సో నువ్వు ఈ ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ని కులూమ్స్లో చెప్పొచ్చు, ఈఎస్యులో చెప్పొచ్చు, నీ ఇష్టం. కులూమ్స్లో అయితే -1.602 ఇంటూ 10⁻⁻19 కులూమ్స్. అది ఈఎస్యులో చెప్పాలంటే -4.802 ఇంటూ 10⁻⁻10 ఈఎస్యూస్. గాట్ ఇట్? సో మనకి వాడు ఏదైతే అడిగాడో అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ని మనం కంప్లీట్ చేసాం. ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఎంత? ఛార్జ్ అసలు ఎలక్ట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది? ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎంత? -1.602 ఇంటూ 10⁻⁻19 కులూమ్స్. కులూమ్స్లో అయితే. అదే ఈఎస్యులో చెప్పాలంటే -4.802 ఇంటూ 10⁻⁻10 ఈఎస్యూస్. ఈఎస్యు ఫుల్ ఫార్మ్ ఏంటి? ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్. సో ఈ రెండు కులూమ్స్, ఈఎస్యూస్, ఈ రెండు కూడాను దీస్ టు ఆర్ ద మెజర్మెంట్ ఆర్ దీస్ టు ఆర్ ద యూనిట్స్ ఫర్ ద ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. ఓకే, రైట్. సో ఇక్కడతో మనకి ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అయిపోయింది. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ మాస్. మాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. సో ఇక్కడికి నేను అండర్లైన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడికి ఇది క్లోజ్ అయిపోయింది. ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఓవర్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ మాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. మాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ని మనం ఎంతో ఇండికేట్ చేయాలి. అది కూడా స్మాల్ ఎం. స్మాల్ ఎంతో ఇండికేట్ చేస్తాం. ఎలక్ట్రాన్ కి ఎంతో కొంత మాస్ ఉంటుంది. దట్ మాస్ కెన్ బి డినోటెడ్ బై స్మాల్ ఎం. ఛార్జ్ని అయితే ఈతో ఇండికేట్ చేస్తాం. ఎలక్ట్రానిక్ ఛార్జ్ని, ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ని. అదే మాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అయితే స్మాల్ ఎంతో ఇండికేట్ చేస్తాం. సో ఎంత హౌ మచ్ మాస్ ఉంటే ద పర్టికులర్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ కి ఎంత మాస్ ఉంది, ఓకే, ఎంత మాస్ ఉందో చూడండి. మాస్ ని మనం దేనిలో మెజర్ చేస్తాం? ఎయిదర్ గ్రామ్స్ ఆర్ కిలోగ్రామ్స్. గ్రామ్స్ లో కానీ కిలోగ్రామ్స్ లో కానీ మనం మెజర్ చేస్తూ ఉంటాం. ఎయిదర్ గ్రామ్స్ ఆర్ కిలోగ్రామ్స్. ఒకసారి చూద్దాం. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎం అంటాం కదా. సో ఎం ఇస్ ఈక్వల్ టు 9.11 ఇంటూ 10⁻⁻28 గ్రామ్స్. సో గ్రామ్స్ లో చెప్పాలి అంటే 9.11 ఇంటూ 10⁻⁻28 గ్రామ్స్. ఇది దాని వాల్యూ, మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ తాలూకా మాస్ వాల్యూ ఎంత అంటే 9.11 ఇంటూ 10⁻⁻28 గ్రామ్స్. ఇదే మనం కేజీస్ లో చెప్పాలనుకోండి, ఏం చేయాలి? ఒక గ్రామ్ కి ఎన్ని కిలోగ్రామ్స్, ఒక కేజీకి ఎన్ని గ్రామ్స్, 1000 గ్రామ్స్ అని తెలుసు. సో గ్రామ్ ని కిలోగ్రామ్స్ లో మనం కన్వర్ట్ చేయాలి అని అంటే ఈ వాల్యూని 10⁻³ మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేయండి ఒకసారి. 9.11 into 10⁻⁻28 into 10⁻³ kilograms. సో గ్రామ్స్ ని కేజీస్ లో కన్వర్ట్ చేయాలి అని అంటే 10⁻³ మల్టిప్లై చేస్తాం. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 9.11 into 10⁻28 to 10⁻³. సో 10⁻31 kgs kilograms. సో మనకి either in grams or either in kilograms you can give the answer for mass of an electron. ఒక ఎలక్ట్రాన్ మాస్ ని కేజెస్ లో గానీ గ్రామ్స్ లో గానీ ఇవ్వచ్చు. 9.11 into 10⁻⁻28 గ్రామ్స్ ఆర్ 10⁻31 kgs. 9.11 into 10⁻31 kgs. దట్స్ ఆల్. సో ఇక్కడతో మనకి ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అయిపోయింది, మాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ కూడా అయిపోయింది. రెండు ఇంకా ఏం అడిగాను అన్న? ఛార్జ్ ఇస్ ఓవర్, మాస్ ఇస్ ఓవర్. నెక్స్ట్ వన్ ఛార్జ్ టు మాస్ రేషియో అడుగుతున్నాడు. ఛార్జ్ కి మాస్ కి రేషియో ఎంత ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అడిగాడు. ఛార్జ్ కి మాస్ రేషియో అంటే తెలుసు, బై వేసేయటం ఎంత, ఇంకా సింపుల్ గా. అంటే ఛార్జ్ తెలుసు నీకు, మాస్ తెలుసు, ఆ రెండు బై వేస్తే అయిపోయింది. ఆ రెండింటికి రేషియో క్యాలిక్యులేట్ చేస్తే యూ కెన్ ఈజీలీ గెట్ ద ఛార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. సో చూద్దాం ఒకసారి. ఇది కూడా గీత కొట్టేశాం. ఓకే, ఇప్పుడు ఛార్జ్ టు మాస్ రేషియో మనం చూద్దాం. సో ఛార్జ్ టు మాస్ రేషియో. ఛార్జ్ అంటే ఏం చెప్పానన్నా? ఈ ఛార్జ్ టు
మాస్ అంటే m, చార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ తాలూకా చార్జ్ మాస్ రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సో అంటే మనకు కావాల్సింది ఏంటి, E బై m వాల్యూ కావాలి. E బై m వాల్యూ చేస్తే చాలు. ఈ వాల్యూ ఎంత అని చెప్పాం మనం, కులూమ్స్ లో చెప్పండి. -1.602 into 10 power minus 19 coulombs. So -1.602 into 10 to the power of minus 19 coulombs. నేను ఏం చేశాను, కులూమ్స్ ని షార్ట్ కట్ లో COL అని రాసుకున్నాను. ఓకే, బై కేజెస్ లో చూడండి ఒకసారి ఎంత ఉంది, 9.11 into 10 to the power of minus 31 kgs. minus 9.11 okay, right, minus 9.11 into 10 to the power of minus 31 kgs. సో ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం డివిజన్ గాని స్టార్ట్ చేసాం. ఈ రెండింటిని డివైడ్ చేస్తే వాట్ ఇస్ ద వాల్యూ విచ్ వీ విల్ గెట్, వాట్ ఇస్ ద వాల్యూ విచ్ వీ విల్ గెట్, ఎంత వస్తుందో చూడండి. చార్జ్ టు మాస్ రేషియో, దిస్ ఇస్ 1.7585 into 10 to the power of 11, 10 to the power of 11 coulombs per kg, coulombs per kg. 1.7585 into 10 to the power of 11 coulombs per kg. That's it. So this is the value for charge to mass ratio. అయిపోయింది. మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద చార్జ్, మాస్ అండ్ చార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్? అది మన క్వశ్చన్. చార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఏ లెటర్తో ఇండికేట్ చేస్తారు, ఈ స్మాల్ ఈతో ఇండికేట్ చేస్తాం. మాస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఎంతో ఇండికేట్ చేస్తాం. చార్జ్ టు మాస్ అంటే E బై m, చార్జ్ టు మాస్ రేషియో అంటే E బై m వాల్యూ. సో ఈ వాల్యూ ఎంత, -1.602 into 10 power minus 19 coulombs లేదా -4.802 into 10 power minus 10 ESUs అని రాసుకోవచ్చు. ESU మీన్స్ ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్. ఇంకా మాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఎంత అంటే 9.11 into 10 to the power of minus 31 kgs అని రాస్తాం. ఈ రెండింటికి రేషియో ఎంత, దీనికి దీనికి రేషియో ఎంత అంటే 1.7585 into 10 to the power of 11 coulombs per kg. ఓకే, దీన్ని కానీ సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ దిస్ ఆన్సర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి ఒకసారి వెళ్దాం మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. మీ అకాడమీ టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుందంటే, క్యాలిక్యులేట్ ది charge of 1 mole of electrons. Calculate the charge of 1 mole of electrons. That is the question for us. ఇది ఇప్పుడు మన క్వశ్చన్. Calculate the charge of 1 mole of electrons. ఇంతవరకు ఏమనుకున్నాం మనం, ఒక ఎలక్ట్రాన్ తాలూకా ఛార్జ్ తెలిసిపోయింది. ఎంత అన్న ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత, -1.602 into 10 to the power of minus 19 coulombs. చాలా మంది ఆ పవర్ లో ఉండే మర్చిపోతారు. వాల్యూ కొంచెం అటు ఇటు అయినా పవర్ లో ఉండే మర్చిపోకూడదు. -1.6 గుర్తుపెట్టుకున్నా చాలు, ప్రాబ్లమ్స్ లో మనకు హెల్ప్ అవుతుంది. సో -1.602 into 10 to the power of minus 19 coulombs. ఏంటిది, చార్జ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ తాలూకా చార్జ్. కానీ వీడేం అడుగుతున్నాడు, చార్జ్ ఆఫ్ 1 mole of electrons. 1 mole of electrons అడుగుతాం. 1 mole అంటే పుట్టుమచ్చా, మోల్ మీన్స్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మోల్. మోల్ కి ఒక బిగ్ కాన్సెప్ట్ ఉంది మనకి ఇందులో, స్టాయికియోమెట్రీ అని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఎడిషనల్ గా ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ లో మళ్ళీ మోల్ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. బ్రీఫ్ గా మీకు అసలు మోల్ అంటే ఏంటి అన్నది ఇండికేట్ చేస్తాను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ మోల్, అసలు మోల్ అంటే ఏంటి, 1 mole ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎన్ని ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒక పర్టికులర్ ఐటెం ని మెజర్ చేయాలనుకోండి, ఎందులో మెజర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎ పెన్. ఇవి 12 పెన్స్ నేను తీసుకున్నాను అనుకోండి, ఏం చదువుతానన్నా, డజన్ అని అంటాను. డజన్ ఈజ్ ఎ క్వాంటిటీ ఆఫ్ ద పర్టికులర్ ఐటమ్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అంటే ఏదైనా ఒక సబ్స్టాన్స్ ని మనం మెజర్ చేయాలి, దాని క్వాంటిటీని మనం మెజర్ చేయాలి.
ఎన్నున్నాయో చెప్పాలి అంటే దానికంటూ కొన్ని టర్మ్స్ మనం పెడతాం. ఇప్పుడు డజన్ ఈజ్ ఎ టర్మ్. డజన్ ఈజ్ ఎ కాన్సెప్ట్. డజన్ అనేది ఒక కాన్సెప్ట్. 12 పెన్స్ ఉన్నాయి. 12 యాపిల్స్ ఉన్నాయి. అంటే ఒక సబ్స్టాన్స్ తాలూకా క్వాంటిటీని మనం మెజర్ చేయాలి అంటే దానికంటూ ఒక కాన్సెప్ట్‌ని మనం పెట్టుకోవాలి. ఒక చిన్న వర్డ్‌ని, ఒక పర్టిక్యులర్ కాన్సెప్ట్‌ని మనం పెట్టుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ డజన్ అని అంటాం. మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ వర్డ్ విన్నారా? GROSS గ్రాస్ అంటాం. ఇప్పుడు డజన్ అంటే ఏంటని మీనింగ్? డజన్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు 12 ఐటెమ్స్ అని అర్థం. డజన్ అంటే 12 ఐటెమ్స్ కదా! మరి గ్రాస్ అంటే ఎంత? ఎవరికైనా ఐడియా ఉందా? లేకపోతే ఇమ్మీడియేట్‌గా మీరు గూగుల్‌లోనో లేకపోతే ఎక్కడో చెక్ చేసి చూసుకోండి. గ్రాస్ మీన్స్ 144 ఐటెమ్స్ ఈస్ కాల్డ్ ఎ గ్రాస్. అంటే నీ దగ్గర 144 ఐటెమ్స్ ఉంటే దాన్ని మనం ఒక గ్రాస్ అని పిలుస్తాం. గ్రాస్ ఆఫ్ ఐటెమ్స్. గ్రాస్ ఆఫ్ ఐటెమ్స్ మీన్స్ 144 ఐటెమ్స్‌ని గ్రాస్ ఆఫ్ ఐటెమ్ అని అంటాం. 12 నెంబర్ ఆఫ్ ఐటెమ్స్‌ని డజన్ అని పిలుస్తాం. సో, అలాగా ప్రతి ఒక్క సబ్స్టాన్స్ ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయో మెజర్ చేయాలి అనంటే దానికంటూ ఒక వర్డ్ ఉంటుంది. దానికంటూ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ వర్డ్ ఆర్ కాన్సెప్ట్‌నే మనం ఇక్కడ గ్రాస్, డజన్‌కి ఎగ్జాంపుల్స్‌గా మాట్లాడాం మనం. ఇన్ ద సేమ్ వే వీటిలాగానే ఐటెమ్స్ లాగానే సపోజ్ ఇఫ్ యూ టేక్ ఏ బిగ్ సబ్స్టాన్స్, కెమికల్ సబ్స్టాన్స్ ఒకటి తీసుకున్నాం. సపోజ్ కెమికల్ సబ్స్టాన్స్ అంటే ఒక మాలిక్యూల్ కెమికల్ సబ్స్టాన్సెస్ అంటే ఏంటన్నా? అయితే మాలిక్యూల్ అవుతుంది, లేదా ఆటమ్ అవుతుంది, లేదా అయాన్స్ అవుతాయి. సో, 1 మోల్ ఆఫ్ మాలిక్యూల్‌లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? అది మనకు కావాలి. 1 మోల్ అంటే సమ్ క్వాంటిటీ ఆఫ్ మాలిక్యూల్స్ అని అర్థం. 1 మోల్ ఆఫ్ ఆటమ్స్ అంటే సమ్ క్వాంటిటీ ఆఫ్ ఆటమ్స్ అని అర్థం. 1 డజన్ ఆఫ్ యాపిల్స్ అంటే ఎన్ని ఉంటాయి? 12 యాపిల్స్ ఉంటాయి. 1 గ్రాస్ ఆఫ్ యాపిల్స్ అంటే ఎన్ని ఉంటాయి? 144 యాపిల్స్ ఉంటాయి. అలాగా 1 మోల్ ఆఫ్ మాలిక్యూల్ అని అంటే అందులో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. 1 మోల్ ఆఫ్ ఆటమ్ అంటే ఎన్ని ఆటమ్స్ ఉంటాయి? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. 1 mole of ions, ఎన్ని ions ఉంటాయి? That is most important. So this mole is a concept which is related to the measurement of a quantity of the item, whether it is molecule or atom or ion. సో ఒక సబ్స్టాన్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయో దాని కాంబినేషన్ ఒక మోల్ అంటాం. అంటే 1 మోల్ ఆఫ్ మాలిక్యూల్ లో సమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. 1 మోల్ ఆఫ్ ఆటమ్ లో సమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. 1 మోల్ ఆఫ్ అయాన్స్ లో సమ్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఉంటాయి. 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ లో సమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 మోల్ ఆఫ్ ప్రోటాన్స్ లో సమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి. గాట్ ఇట్ ఆర్ నాట్? అర్థమైంది అందరికి? సో మోల్ అంటే అర్థం ఏంటి? ఫైనల్ గా మన లాస్ట్ కన్క్లూజన్ వచ్చి మోల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఇస్ ఎ క్వాంటిటీ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ద ఐటమ్స్ ఆర్ యూనిట్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దట్ పర్టికులర్ సబ్స్టాన్స్. నువ్వు ఏ సబ్స్టాన్స్ తీసుకుంటుంది? మాలిక్యూల్. 1 మోల్ ఆఫ్ మాలిక్యూల్ అంటే అందులో కొన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని, అది ఇప్పుడు ఇంపార్టెంట్. సో ఇక్కడ రాస్తాను చూడండి. 1 మోల్ అంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ యూనిట్స్. అవగాడ్రో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి. ఒక మోల్ ఆఫ్ మాలిక్యూల్లో అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. 1 మోల్ ఆఫ్ ఆటమ్స్ లో అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే బోల్డ్ ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లో? అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 మోల్ ఆఫ్ ప్రోటాన్స్ లో అవగాడ్రో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి. 1 మోల్ ఆఫ్ అయాన్స్ లో అవగాడ్రో నెంబర్ ఆఫ్ అయాన్స్ ఉంటాయి. సో 1 మోల్ అంటే అర్థమైంది కదా మీకు? అంటే ఇంకా చాలా ఉన్నాయి డెఫినేషన్స్ ఆఫ్ స్టాయికియోమెట్రీ నేర్చుకుంటాం. బట్ అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ అటామిక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ విత్ రెస్పెక్ట్ టు ద సెకండ్ క్వశ్చన్ ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ. ఈ కాన్సెప్ట్ సరిపోతుంది మీకు. సో 1 మోల్ అంటే మీనింగ్ ఏంటి? 1 మోల్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు an అవగాడ్రో నెంబర్ ఆఫ్ యూనిట్స్. బట్ ఇప్పుడు 1 మోల్ ఆఫ్ అసలు అవగాడ్రో నెంబర్ అంటే ఎంత? అది చూద్దాం ఫస్ట్. అవగాడ్రో నెంబర్ మీన్స్ దానికి ఒక వాల్యూ ఉంది. వాట్ ఈస్ దట్ వాల్యూ? 6.023 into 10 to the power of 23. 6.023 into 10 to the power of 23. ఇది అవగాడ్రో నెంబర్. అంటే 1 మోల్ ఆఫ్ మాలిక్యూల్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? 6.023 into 10 to the power of 23 మాలిక్యూల్స్ ఉంటాయి. 1 మోల్ ఆఫ్ ఆటమ్స్ లో 6.023 into 10 to the power of 23 ఆటమ్స్ ఉంటాయి. మరి 1 మోల్ ఆఫ్ అయాన్స్ లో 6.023 into 10 to the power of 23 అయాన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6.023 into 10 to the power 23 ఎలక్ట్రాన్స్ ఉంటాయి.
మనకి అయితే వీడియో అడుగుతున్నాడు. హియర్ ఇప్పుడు ఏం అడిగాడు? క్యాలిక్యులేట్ ద చార్జ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్. 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎన్నినన్నా? వెరీ గుడ్. అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని మీనింగ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే. ఓకే, నీకు ఒక్కసారి చూడండి, నీకు చార్జ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అడిగాడు. చార్జ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ ఐడియా ఉందా నీకు? ఇందాకే చెప్పాం కదా ఫస్ట్ క్వశ్చన్లో, చార్జ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ ఇస్ ఈక్వల్ టు -1.602 ఇంటూ 10⁻⁻19 కూలూమ్స్ అని చెప్పాం. మరి చార్జ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ అడగట్లా, 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అడిగాడు. 1 మోల్ అంటే ఎన్ని ఉంటాయని చెప్పాం? 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లో అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఛార్జ్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ 1 - 1.602. మరి అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే అది 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే -1.602 ఇంటూ 10⁻⁻19 ని దేంతో మల్టిప్లై చేయాలి? 6.023 ఇంటూ 10⁻23 తో మల్టిప్లై చేయాలి. ఎందుకు? ఒక ఎలక్ట్రాన్ తాలూకా ఛార్జ్ తెలుసు, 1 మోల్ ఎలక్ట్రాన్ తాలూకా ఛార్జ్ కావాలి. 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లో అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవగాడ్రో నెంబర్ అంటే ఎంత? 6.023 ఇంటూ 10⁻23. ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ 1.602. అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తాలూకా ఛార్జ్ 1.602 ఇంటూ 6.023 అనమాట. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే, ఈ రెండు 1.602 ఇంటూ 6.023 మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ నియర్లీ 96,500 కూలూమ్స్ అని వస్తుంది. నియర్లీ ఎంత కనిపిస్తుంది? 96,500. ఇది నియర్లీ మాత్రమే. 96,400 యాక్చువల్గా అయితే ఎంత రావాలి? 96,488 కూలూమ్స్ వస్తుంది. బట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 96,500 కూలూమ్స్ కదా. సో ఇదే గుర్తుపెట్టుకోండి, 96,500 కూలూమ్స్ అనేది యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. అర్థమైందా? సో ఒక మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే వెంటనే గుర్తు రావాలి మీకు, అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని గుర్తు రావాలి. 1 మోల్ ఆఫ్ ప్రోటాన్స్ లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? అవగాడ్రో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి అని. అవగాడ్రో నెంబర్ అంటే 6.023 ఇంటూ 10⁻23. దిస్ ఇస్ ద వాల్యూ ఫర్ అవగాడ్రో నెంబర్. అయిపోయింది. దీనికి ఇంకొకలా కూడా మాట్లాడచ్చు. 96,500 కూలూమ్స్ అంటే 1 ఫారడే. 1 ఫారడే ఈక్వల్స్ టు 96,500 కూలూమ్స్. ఇది ఎలక్ట్రోకెమిస్ట్రీ అని సెకండ్ ఇయర్ లో ఎలక్ట్రోకెమిస్ట్రీ వస్తుంది. అందులో 1 ఫారడే వాల్యూ మనం అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 96,500 కూలూమ్స్ అని గుర్తుపెట్టుకోండి. 1 ఫారడే ఈక్వల్స్ టు 96,500 కూలూమ్స్. దట్స్ ఆల్. అయిపోయింది. క్యాలిక్యులేట్ ది చార్జ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత ఇప్పుడు? 96,500 కూలూమ్స్ అన్నమాట. ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత? 1.602 ఇంటూ 10⁻⁻19 కూలూమ్స్. అదే 1 మోల్ ఎలక్ట్రాన్స్ అయితే 96,500. ఎలా వచ్చింది? 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఒక ఎలక్ట్రాన్ కాదు, 6.023 ఇంటూ 10⁻23 ఎలక్ట్రాన్స్ అనమాట. 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అందులో ఉంటాయన్నమాట. అర్థమైంది కదా. సో అవగాడ్రో నెంబర్ ఎంత? 6.023 10⁻23. కాబట్టి దీని ఛార్జ్ని అవగాడ్రో నెంబర్తో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ద టోటల్ ఛార్జ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసినట్టే. రైట్. కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్కి ఒకసారి వస్తున్నాను చూడండి. థర్డ్ వన్. Yes. Calculate the mass of 1 mole of electrons. Calculate the mass of 1 mole of electrons. Calculate the mass of 1 mole of electrons. అది ఇప్పుడు మనకు కావాలి. 1 mole of electron తలకి మాస్ కావాలి. 1 ఎలక్ట్రాన్ మాస్ తెలుసా నీకు ఎంత? చూద్దాం. This is mass of 1 electron 9.11 into 10⁻⁻31 kgs. ఒక ఎలక్ట్రాన్ మాస్ ఇది. కానీ మనకి 1 ఎలక్ట్రాన్ అడగలా,
ఏమడిగాడు? 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంత అని అడిగాడు. 1 మోల్ అంటే ఎన్ని ఉంటాయి? రాస్తున్నా చూడండి. మాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ ఎంత? 9.11 into 10 to the power of minus 31 kgs. అంతే కదా. మనకు అడిగింది 1 ఎలక్ట్రాన్ కాదు, మాస్ ఆఫ్ 1 మోల్ ఎలక్ట్రాన్ అడిగాడు. 1 మోల్. 1 మోల్ అంటే 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇందాకే చెప్పాం. కాబట్టి ఏం చేయొచ్చు? మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే 9.11 into 10 to the power of minus 31 ని దేనితో మల్టిప్లై చేయాలి? అవగాడ్రో నెంబర్తో మల్టిప్లై చేసుకోవాలి. అవగాడ్రో నెంబర్తో మల్టిప్లై చేయాలి. అవగాడ్రో నెంబర్ ఎంత? 6.023 into 10 to the power of 23. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే దెన్ యూ విల్ గెట్ 0.55 milligrams. 0.55 milligrams లోకి వచ్చేస్తుంది ఆన్సర్. దీన్ని కేజీస్లో కూడా మనకు కావాలంటే గ్రామ్స్ నుంచి కేజీస్ మనకి ఎలా కావాలంటే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో యూ విల్ గెట్ 0.55. ఎలా వచ్చిందన్న ఇది? 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అందులో ఉన్నాయి అని అర్థం. అవగాడ్రో నెంబర్ ఎంత? 6.023 into 10 power 23. దట్స్ ఆల్. క్విక్గా వెళ్ళిపోయాం మనం. నెక్స్ట్ 4th వన్ చూడండి. Calculate the mass of 1 mole of protons. 1 mole of protons. Calculate the mass of 1 mole of protons. మరి మాస్ ఆఫ్ 1 ప్రోటాన్ తెలిస్తే మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ప్రోటాన్ అని చెప్పేయచ్చు. ఇందాక మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ చెప్పాం 9.11 into 10 power minus 31 kgs అని. మరి ఇప్పుడు మాస్ ఆఫ్ ప్రోటాన్ 1 ప్రోటాన్ తెలియాలి నీకు. ఫస్ట్ రాద్దాం. Mass of 1 proton is equal to 1.673 into 10 to the power of minus 27 kgs. ఇది మాస్ ఆఫ్ 1 ప్రోటాన్. 1 ప్రోటాన్ తాలూకా మాస్ ఎంత అంటే ఇది మైండ్లో పెట్టుకోవాలన్న, గుర్తుపెట్టుకోవాలి. ఇది 1. లేదా నువ్వు రాయలేవు. 1.673 into 10 power minus 27 kgs. ఇది ఒక ప్రోటాన్ తాలూకా మాస్. ఒక ప్రోటాన్ తాలూకా మాస్. మరి 1 మోల్ ప్రోటాన్ తాలూకా మాస్ ఎంత? మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ప్రోటాన్స్ రాస్తున్నాం. Mass of 1 mole of protons. ఎవరైనా చెప్పండి, 1 mole of protons లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. 1 mole of molecules లో అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. 1 mole of atoms లో అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. 1 mole of electrons లో అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అలాగే ఇక్కడ 1 mole of protons లో అవగాడ్రో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి. అవగాడ్రో నెంబర్ ఎంత? 6.023 into 10 to the power of 23. సో అలాగే ఇక్కడ 1 మాస్ ఆఫ్ 1 ప్రోటాన్ ఈజ్ 1.673 into 10 power minus 27 kgs కదా. అలా 1 మోల్ ఆఫ్ ప్రోటాన్స్ కావాలంటే ఏం చేయాలి? 1.673 into 10 to the power of minus 27 into అవగాడ్రో నెంబర్తో మల్టిప్లై చేయాలి. 6.023 into 10 to the power of 23. సో ఎప్పుడైతే చేసామో ఇలా మల్టిప్లై చేస్తే దెన్ యూ విల్ గెట్ 1.008 grams. అది నీ ఆన్సర్. ఈ రెండు మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ 1.008 గ్రామ్. అంటే మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ప్రోటాన్స్ ఎంత అంటే 1.008 grams. 1 మోల్ అయితే అది ఒక ప్రోటాన్ అయితే 1.673 into 10 power minus 27 kgs. అది నువ్వు 1 మోల్ కావాలి. 1 మోల్ ఆఫ్ ప్రోటాన్స్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? అవగాడ్రో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి. అవగాడ్రో నెంబర్ అంటే ఎంత? 6.023 into 10 power 23. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తున్నాను, అర్థమవుతుంది కదా? ఎస్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఫిఫ్త్ వన్కి రండి. ఎస్. క్యాలిక్యులేట్ ద మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ న్యూట్రాన్స్. క్యాలిక్యులేట్ ద మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ న్యూట్రాన్స్. సో ఇందాకట్లానే ఏం చేయాలి మనం? మాస్ ఆఫ్ 1 న్యూట్రాన్ తెలియాలి నీకు. మళ్ళీ మాస్ ఆఫ్ 1 న్యూట్రాన్ కానీ తెలిసింది అనుకోండి, దెన్ యూ విల్ గో ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ద మాస్ ఆఫ్ 1
మోల్ ఆఫ్ న్యూట్రాన్స్. 1 మోల్ ఆఫ్ న్యూట్రాన్స్ తెలుసుకోవచ్చు. అసలు మరి ఒక న్యూట్రాన్ తాలూకు మాస్ ఎంత? న్యూట్రాన్ మాస్ ఎంత? 1.675 ఇంటూ 10⁻⁻27 kgs. ఇది ప్రోటాన్ అయితే 673, న్యూట్రాన్ అయితే 675. ఒకటే డిఫరెన్స్. వెరీ లిటిల్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ మాసెస్. ఓకే, సో నౌ మాస్ ఆఫ్ 1 న్యూట్రాన్ కాదు, ఏంటి ఇప్పుడు 1 మోల్ ఆఫ్ న్యూట్రాన్స్. 1 మోల్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే చెప్పాం కదా, 1 మోల్ ఆఫ్ న్యూట్రాన్స్లో ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి? మళ్ళీ పార్ట్ అదే సేమ్, అవగాడ్రో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి. సో 1 మోల్ ఆఫ్ న్యూట్రాన్స్లో అవగాడ్రో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి కాబట్టి మనం మాస్ ఆఫ్ న్యూట్రాన్ని అంటే 1.67 ఇంటూ 10⁻⁻27 kgsని అవగాడ్రో నెంబర్తో మల్టిప్లై చేయాలి. 10⁻23 మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 1.009 grams. ఇది 1.008 grams, whereas it is 1.009 grams. అర్థమైందా? సో ఇక్కడతో మనకి 1 2 3 4 5 క్వశ్చన్స్ ఆఫ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇన్ అటామిక్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ అయింది. సో నా నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ అన్ని చూద్దాం. ఇది కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మనం చెప్పాను కదా, నాకు టెక్నికల్ కోర్స్ కూడా పెడుతున్నాను, నేను స్టెనోగ్రఫీ కోర్స్ కూడా పెడుతున్నాను. దానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో స్టెనోగ్రఫీ కోర్స్ కూడా నేర్చుకోవచ్చు. మీరు కూడా స్టార్ట్ చేసేయచ్చు స్టెనోగ్రఫీ కోర్స్ని. అందులో చూడండి, వీడియోస్ చూడండి, అర్థమైతే ప్రాక్టీస్ చేయండి బాగా. ఇదేమో ఓన్లీ ఇంటర్మీడియట్ 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అటామిక్ స్ట్రక్చర్ ఫస్ట్ చాప్టర్ మనకి కెమిస్ట్రీలో. సో దానికి సంబంధించిన 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని మనం బేస్డ్ ఆన్ ద అకాడమీ టెక్స్ట్ బుక్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, రైట్. సో ఈ రోజుతో మనం కంప్లీట్ ఆపేద్దాం ఇక్కడతో వీడియోని. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ ఏంటి అన్నవి అబ్జర్వ్ చేద్దాం. రిమైనింగ్ నెక్స్ట్ క్వశ్చన్స్ని మనం కంటిన్యూ చేద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. బై బాయ్.